నక్సలిజం అంతమే లక్ష్యంగా కేంద్ర గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ కగారు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనిపై బిగ్ టీవీతో మాట్లాడిన ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 800 మంది మావోయిస్టుల కోసం ఏకంగా 8.5 లక్షల బలగాలు మోహరించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు చెప్తున్న పీస్ కమిటీలను లెక్క చేయకుండా కేంద్రం ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేస్తుందని ఆరోపించారు. కేవలం అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేటర్స్ కు కట్టబెట్టేందుకే ఆదివాసీలను మావోయిస్టులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 కాలరాస్తూ లొంగిపోయేవారిని కూడా హతమారుస్తున్నారని, ఇది ప్రభుత్వ విజయం కాదని చెప్పుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మావోయిజాన్ని నక్సలిజాన్ని అంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మార్చ్ 31, 2026 కల్లా మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి దిశగా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ విధంగా అడుగులు కూడా వేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అనేక సార్లు ప్రకటన చేస్తూ పూర్తిగా నక్సలిజాన్ని నిర్మూలించాలన్నట్టుగా కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయితే అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రజా ఉద్యమం ఏదైతే మావోయిజం కావచ్చు, లేకపోతే మావోయిస్టులు చేస్తున్నటువంటి ఆ ఉద్యమం కావచ్చు, ఎలా ఉండబోతోంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఇటు పౌర హక్కుల నేత, విశ్లేషకులుగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ప్రజా ఉద్యమం ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించి లోతైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు ఫ్యూచర్లో అసలు ఉద్యమానికి స్కోప్ ఉంటుందా లేదా అనేది కూడా తెలుసుకుందాం. చాలామంది అనుకున్నారు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ప్రజా ఉద్యమకారులు ఉన్నారో, నక్సలిజానికి సంబంధించి కావచ్చు, మావోయిజానికి సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లొంగుబాటు చేస్తారు, పెద్ద ఎత్తున ఒక సభను ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ విధంగా లేదు, ఈరోజు చాలా సింపుల్గా ఉంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అదే అంటే కొంత పూర్వపరంలోకి వెళ్తే మార్చి 31, 2026 అదొక భావోద్రేకమైన తేదీని 27 నెలల కింద భారత ప్రభుత్వం ప్రకటించి ఉంది. అంటే భారత ప్రజలకు ఒక రకంగా తక్కువ చూసే విధంగా, అవమానపరిచే విధంగా, ఏలు పెట్టి పలానా వాళ్ళను చంపుతాము, ఎప్పుడు చంపుతాము, పలానా డేట్ లోపల చంపుతాము అనే ప్రకటనలు, విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు అది భిన్నం, అది వ్యతిరేకం. భారత ప్రభుత్వం అట్లా ప్రకటించి ఉండాల్సింది కాదు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఏ సమస్య అయినా చర్చిస్తే దానికి ఒక సమాధానం దొరుకుతుంది అనేది ఒక ప్రాథమిక మౌలికమైన సూత్రం. అది కేంద్ర హోంమంత్రి గారు మాట్లాడుతూ తూటాలు పేల్చిన వాళ్ళు, తూటాలు ఎత్తిన వాళ్ళు, తుపాకులు ఎత్తిన వాళ్లకు తుపాకులతో సమాధానమే చెబుతాము, తుపాకులు దించిన వాళ్ళు వస్తే చర్చలు చేస్తామని అన్నారు. తుపాకులు దించిన వాళ్ళతో ఏవా చర్చలు? చర్చలు జరపండి, తుపాకులు పక్కకెట్టే వస్తారు అన్నప్పుడు ఒప్పుకోకపోతే మార్చి 2025 నాడు మొదలుపెట్టి అడిగినాం. ఇవాళకు కూడా ఆ చర్చల ప్రక్రియ తుపాకులు పక్కకెట్టి లొంగిపోయిన వాళ్ళతో ఇప్పటివరకు చర్చలు జరపలేదు. అయితే తుపాకులతోనే సమాధానం చెప్పటం అనే ఒక విధానం ఏదైతే అనుసరించిండ్రో, ఆ తుపాకులు మనం ఒకవైపు ఏమంటాం, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందా అని అడుగుతూ ఉన్నాం. పార్లమెంట్లో కూడా అడిగారు. అయితే మరి తుపాకీ గొట్టం ద్వారా శాంతిని నెలకొల్పబడుతుందా ఈ దేశంలో? మొత్తం రెడ్ అనేది లేకుండా చేద్దామని నిన్న పార్లమెంట్లో కూడా అంటున్నారు. అంటే ఒకటే రాజకీయం, ఒకటే నాయకుడు, ఒకటే మతం, ఒకటే రాజకీయ పార్టీ, ఒకే నాయకుడు, ఒకే ధర్మం, ఒకే దేశం కనుక ఇట్లా ఉండాలి అంటే భిన్న సంస్కృతులు గల భారతదేశం ఇది. కనుక మీరేం చేసినారు? కేవలం ఎర్రజెండా అని, కేవలం ఎర్రజెండా పట్టుకున్న వాళ్ళ దగ్గర ఆయుధం ఉందని ఆ నెపంతో భౌతికంగా నిర్మూలిస్తే ఇక చర్చలకు ఆస్కారం లేకుండా చేసిండ్రు. కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఆల్ ఇండియా లెవెల్లో ఫామ్ అయింది, దానికి గౌరవించకపోతే చర్చల కమిటీ, శాంతి చర్చల కమిటీ అని తెలంగాణలో ఏర్పడింది, దానికి గౌరవించకపోతే మీరు చర్చల ప్రక్రియ, పాలసీ విధానాన్ని అనుసరించలేదు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖనిజ సంపదను అంతటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థకు
అప్పగించేందుకే ఇదంతా చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా మీరు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. ఎంతవరకు నిజం ఇది మరి? ఎంతవరకు నిజం అనేది మనకు రుజువులతో పాటే ఉన్నాయి. అక్కడ ఆ దేశంలో దాదాపుగా 29 రకాల ఖనిజ సంపద వాళ్ళ కాళ్ళ కింద నిక్షిప్తంగా నిగూఢంగా ఉంది. ఆ ఖనిజ సంపదను వెలికి తీసి తీయటం కోసం 104 ఒప్పందాలు సిద్ధంగా ఉన్నాయి. గతంలో కూడా చెప్పిన మాట నిజమే. ఆ ఒప్పందాలను అమలుపరిచి అక్కడ ఉన్న ఖనిజ సంపదను తీసుకెళ్ళి దేశీయ విదేశీయ పెట్టుబడిదారుల చేతిలో పెట్టాలి. దానికోసం కదా ఇంత మారణహోమం. లేకపోతే వాళ్ళకి ఇంత అవసరం లేదు. మావోయిస్టులు ఇక్కడ నుంచి చర్యలే లేవని చాలా కాలంగా చెప్తా ఉన్నారు. చర్యలే లేని వాళ్ళ మీద ఈ చర్యలేంటి, ఆత్మ రక్షణ అనే ముచ్చటే ఉత్పన్నం అయితే లేదు. కాకపోతే ఏంటి అంటే ఒక లక్ష్యం, అక్కడ ఉన్న ఖనిజ సంపదను ఇంకప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్గా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిండు, మేము అభివృద్ధి చేయదలుచుకున్నాం. అంటే బేసికల్గా ఈ అభివృద్ధి నమూనాకు ఆయుధాలు ఉపయోగించడానికి మధ్యనే వైవిధ్యం ఉంది. ఈ అభివృద్ధి నమూనా ఏంటంటే కమ్ వాట్ మే, ఏది అడ్డం వచ్చినా సరే, అది చెట్ల అడ్డం వచ్చినా సరే, మనుషులు అడ్డం వచ్చినా సరే, లక్షలాది చెట్లను నరికేస్తున్నారు ఇవాళ. ఈ పాటికే హస్దేవ్ అడవులు నాశనం అయిపోయినాయి. ఛత్తీస్గఢ్ అడవులు ఇవాళ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఖనిజ సంపదను వెలికి తీసే నెపంతో ఎంత పర్యావరణం దెబ్బతింటుంది, ఎంత కాలుష్యం దెబ్బతింటుంది ఒక్కసారి చూడాలి. పచ్చని చెట్లు, లక్షలాది చెట్లు ఇవాళ అంబానీ ఆదాని నరికేస్తున్నారు. గడ్చిరోల్లో కూడా 2300 హెక్టార్ల భూమిని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పారు. మొత్తం దండకారణ్యం ఇవాళ మనకు ఆక్సిజన్ కూడా రాని పరిస్థితులు కల్పించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చాలా ప్రమాదమైన గంటికలు మోగుతున్నాయి. మొత్తం ఇలాంటి అక్రమైన పద్ధతులను అనుసరించటం వల్ల వచ్చిన విజయం ఇది. నిజంగా కష్టపడి సాధించిన ఒక ఒక గేములో ఫెయిర్నెస్ ఉండాలి. ఫెయిర్నెస్ లేని గేమ్ ఇది. సో మొత్తంగా మావోయిస్టు పార్టీ కావచ్చు, అంటే మావోయిస్టులో ఉన్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి ఎండ్ కార్డు పడుతుంది అని చెప్పేసి కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తూ వచ్చారు. అలాగే పూర్తిగా భారతదేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది కేంద్ర కమిటీ సభ్యులను కేంద్ర బలగాలు ఎన్కౌంటర్ చేయడము, చాలామంది లొంగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసాం. అయితే ఇక ముందు రోజుల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ సంబంధించి ఇక ముందు రోజుల్లో ఈ యొక్క ఉద్యమం అనేది ముందుకెళ్ళడం కష్టమైనటువంటి సూచన అయితే స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా మనకి ఇటు ప్రొఫెసర్ లక్ష్మణ్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు ప్రసాద్తో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.